కూరలో కారం కొంచెం ఎక్కువైతేనే విలవిల్లాడిపోతాం. అదే కారం పొడి కలిపిన నీళ్లతో స్నానం చేస్తే ఇంకేమైనా ఉంటుందా? కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు పన్నీటితో స్నానం చేసినట్టు ఫీల్ అవుతున్నారు. కారం నీళ్లతో స్నానం చేసినా తమకేమీ కాదని, ఏమాత్రం మంట అనేదే ఉండదని చెబుతున్నారు. అదంతా స్వామి మహిమేనంటున్నారు. పుదుచ్చేరిలోని వర్ణముత్తు మారియమ్మన్ ఆలయంలో ఉన్న ఈ వింత ఆచారం చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఏటా జరిగే విశిష్ట ఉత్సవంలో ఆలయ ధర్మకర్తలపై కారం పొడి కలిపిన నీటితో తలపై నుంచి అభిషేకం చేస్తారు. ఇలా చేస్తే గ్రామానికి మంచి జరుగుతుందని నమ్మకం. ప్రతి ఏటా కొనసాగే ఈ వింత ఆచారాన్ని చూడటానికి భక్తులు భారీగా తరలివస్తారు. అలాగే ఈ ఏడాది కూడా భక్తులు పోటెత్తారు. 8 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.